హలో ఎవ్రీవన్, ఐ హోప్ ఎగ్జామ్ బాగానే రాశారనుకుంటున్నాను. మీరు ఎలా రాశారనేది కమెంట్ చేయండి. ఐ నో సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఇంకా రాస్తూ ఉంటారు. వన్స్ మీది వచ్చాక మీరు కూడా కమెంట్ చేయండి. ఓకే, సో వాట్ ద వీడియో అబౌట్ ఈజ్ అంటే ప్రిలిమినరీకి అండ్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సింపుల్గా చెప్తాను. అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ అనేది చూద్దాం. ప్రిలిమినరీకి అండ్ రెస్పాన్స్ షీట్ అనేది మనకి ఓకే చూడండి, రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి 27/4/2026. ఓకే, April 27th రోజున ఈవినింగ్ 5 o'clockకి మండే మనకి ప్రిలిమినరీ కీ అలాంగ్ విత్ ది రెస్పాన్స్ షీట్ రిలీజ్ అవుతుంది. ఓకే, సో ప్రిలిమినరీ కీ అంటే ఏంటి అంటే క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ ఆన్సర్ షీట్స్ ఇప్పుడు మీకైతే రిలీజ్ అవుతాయి. అది పక్కన పెడితే మీరు ఏది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ఆప్షన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క దగ్గర వస్తూ ఉంటుంది, జంబుల్డ్ అయి వస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఏది కరెక్ట్ చూస్ చేశారు ఏ క్వశ్చన్కి, అండ్ ఆ క్వశ్చన్ యొక్క రెస్పెక్టివ్ ఆప్షన్ ఏది అనేది రెస్పాన్స్ షీట్లోనే ఉంటుంది. మీకు ఇక్కడే ఏపీ ఈసెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్లోనే 27th ఈవినింగ్ రోజున మనకైతే ఇక్కడే రిలీజ్ అవుతుంది. నో యువర్ రెస్పాన్స్ షీట్స్ అని, క్లిక్ యువర్ రెస్పాన్స్ షీట్స్ అని, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు ఏదైతే ఈసెట్ ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్కి మీరు సెలెక్ట్ చేశారో ఆప్షన్స్, ఆ ఆప్షను అలాంగ్ విత్ ది కరెక్ట్ ఆప్షను రెండు కూడా రెస్పాన్స్ షీట్లోనే కనిపిస్తాయి. వన్స్ ఫర్ సపోజ్ లెట్ us టేక్ 5 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్కి మీరు ఆప్షన్ బి పెట్టారు, దాని కరెక్ట్ ఆన్సర్ ఏమో ఆప్షన్ బీనే. సో మీరు ఒక పేపర్ తీసుకొని ఓకే మీరు ఆప్షన్ బి పెట్టారు అండ్ కరెక్ట్ ఆప్షన్ కూడా బి కాబట్టి 1 మార్క్ అని మీరు నోట్ చేసుకోవాలి. మీరు మాన్యువల్గా నోట్ చేసుకోవాలి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. ఆటోమేటిక్గా మీరు ఇన్ని బిట్లు కరెక్ట్ పెట్టారు, ఇన్ని బిట్లు రాంగ్ పెట్టారని చూపించదు. అది మనకి రిజల్ట్ రోజు తెలుస్తుంది ఎన్ని మార్క్స్ వచ్చాయని. కానీ రెస్పాన్స్ షీట్లో మాత్రం యూ నీడ్ టు వ్యాలిడేట్ మాన్యువలీ బై చెకింగ్ దోస్ ఆప్షన్స్ అలాంగ్ విత్ ది కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సో ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా చూడాలనేది నేను చెప్తాను, బట్ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ 5 క్వశ్చన్స్ తీసుకోమని చెప్పాను కదా ఎగ్జాంపుల్కి. ఫస్ట్ సపోజ్ సెకండ్ క్వశ్చన్ మీరు ఆప్షన్ డి పెట్టారు, బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో ఇక్కడ మీకు మార్క్ రాలేదు ఎందుకంటే మీరు తప్పు పెట్టారు కాబట్టి. అప్పుడు మీరు 0 వేసుకుంటారు ఆ క్వశ్చన్కి. అంటే మీకు మార్క్స్ అన్నీ టోటల్గా ఇలా 1 to 200 బిట్స్, రైట్ అయితే 1 అని, రాంగ్ అయితే 0 అని వేసుకొని టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు తెలుసుకుంటారు. ఇది రెస్పాన్స్ షీట్ వల్ల ఉపయోగం. ప్రిలిమినరీకి అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది అందరికీ బై డిఫాల్ట్గా కనిపిస్తూ ఉంటుంది అది. ఓకే, వన్స్ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మీకు అందులో ఏమైనా ప్రిలిమినరీ కీలోని తప్పులు కనిపిస్తున్నాయి, ఈ క్వశ్చన్కి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అనేది ఉంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి కూడా మీకు డేట్ ఇచ్చారు. అది అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో మనం చూద్దాం. బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు లెట్ యు నో జస్ట్ అ మినిట్. ఇక్కడ చూడండి, లాస్ట్ డే ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి 29/4/2026 at 5 PM. అంటే వన్స్ మీకు రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అవ్వగానే వెంటనే అబ్జెక్షన్స్కి కూడా ఒక కాలం ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్లో అబ్జెక్షన్ ఉంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. అది 29th ఈవినింగ్ 5 o'clock లోపు మీరు రైజ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ వరకు ఈ ప్యాటర్న్ లేదు, బట్ ఈ ఇయర్ అన్ని సెట్ ఎగ్జామ్స్కి కూడా తీసుకొచ్చారు. అదేంటి అంటే అబ్జెక్షన్ రైజ్ చేయాల్సిన ఏ క్వశ్చన్ కన్నా 300 రూపాయలు మీరు పే చేయాలి. ఒకవేళ అబ్జెక్షన్ రైజ్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మీరు కరెక్ట్గా ఇచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా మీరు కరెక్ట్ అయితే కనుక మీకు 300 వచ్చేస్తే, లేకపోతే అస్సాం తెలిసిందే కదా. సో అందుకనే చూసుకొని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఫీ టు బి పేడ్ ఫర్ ఈచ్ అబ్జెక్షన్ రైజ్డ్ అనే క్వశ్చన్ ఈజ్ 300 అండ్ ద సేమ్ ఈజ్ రిఫండబుల్ ఫర్ వ్యాలిడ్ అబ్జెక్షన్ ఓన్లీ. ఓకే, సో చూసారు కదా. సో ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇదైతే టోటల్ మ్యాటర్. మీ స్లాట్ 1లో ఎలా వచ్చింది ఎంపీసీ కోర్, స్లాట్ 2 బ్యాచ్కి ఎలా వచ్చింది ఎంపీసీ కోర్ అనేది లెట్ us know in the comment section. Bye bye, thank you.